ప్రతి మనిషి కథలో ఒక అవమానం ఉంటుంది. నా కథలో కూడా ఉంది. కానీ అది నా ముగింపు కాదు. అది నా జీవితానికి మొదలు. నా పేరు శివ. ఇదే నన్ను పెంచిన ఊరు, నన్ను పడగొట్టిన ఊరు, మళ్ళీ నన్ను నిలబెట్టిన ఊరు. ఈ వేదనపల్లిలోనే ఒకరోజు నా కథ మొదలైంది. తనే మా అమ్మ. పేదరికం ఆమెను అలసిపోయేలా చేసింది. కానీ తన కుటుంబం కోసం ఆమె ప్రేమ మాత్రం ఎప్పుడూ అలసిపోలేదు. తన కడుపు ఖాళీగా ఉన్నా నా కడుపు నిండాలని కోరుకునే హృదయం మా అమ్మది. ఇతనే మా నాన్న. కుటుంబం కోసం ప్రాణం పెట్టి కష్టపడతాడు. మా నాన్న అడవిలో తేనె తీసి అమ్మేవాడు. వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే మా కుటుంబాన్ని పోషించేవాడు. కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా లేచి రెడీకా. నా కొడుకు అలా కష్టపడకూడదని ప్రతిరోజు చెమటొచ్చే తండ్రి. తన కలలు నెరవేరలేదు, కానీ నా కలలు నెరవేరాలని బ్రతుకుతున్నాడు. కానీ నేను మాత్రం జీవితాన్ని సరదాగా తీసుకున్నాను. కాలేజీకి చదవడానికి వెళ్ళేవాడిని కాదు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాడిని. పుస్తకాల కన్నా ఫ్రెండ్స్తో టైంపాస్కే విలువ ఇచ్చేవాడిని. అమ్మాయిలతో తిరగడం, ఫ్రెండ్స్తో నవ్వుకోవడం, అదే నా ప్రపంచం అయిపోయింది. మా క్లాస్లో ప్రియా అనే అమ్మాయి ఉండేది. మొదట ఆమె నవ్వు నచ్చింది, తర్వాత ఆమెనే ప్రపంచం అనిపించింది. ఆ ప్రేమలో పడిపోయాక నా జీవితం మొత్తం మారిపోయింది. కాలేజీకి చదవడానికి వెళ్ళడం తగ్గిపోయింది, ప్రియాతో తిరగడం ఎక్కువైపోయింది. క్లాస్ రూమ్ కన్నా సినిమా హాళ్ళు, పార్కులే ఎక్కువగా కనిపించేవి. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన వయసులో ప్రేమే జీవితం అనుకున్నాను. ఆమెతో గడిపిన ప్రతి క్షణం నాకు నిజమైన ఆనందంలా అనిపించింది. అమ్మ నాన్న కష్టాలు కనిపించలేదు, ఆమె నవ్వే నాకు ప్రపంచం అయిపోయింది. ప్రేమలో ఉన్నప్పుడు సరైనది తప్పేంటో అర్థం కాదు. ఆమె కోసం నా భవిష్యత్తునే వదిలేశాను. కానీ ఒకరోజు ఆమెనే నన్ను వదిలేసింది. చదువు మర్చిపోయాను, కుటుంబం మర్చిపోయాను, చివరికి నన్నే నేను మర్చిపోయాను. ఒకరోజు ఎప్పుడూ మాతో మాట్లాడని మా చుట్టాల దగ్గర నుంచి ఒక పెళ్లి కార్డు వచ్చింది. ఆ కార్డు చూసిన క్షణం మా అమ్మ కళ్ళల్లో వింత భావం కనిపించింది. ఆ పెళ్లి కార్డు వచ్చిన తర్వాత మా అమ్మ వెళ్ళాలని అనుకుంది, కానీ మా నాన్న మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. మనం అక్కడికి వెళ్ళినా మనల్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పటి వరకు మన గురించి అడగని వాళ్ళు ఇప్పుడు పిలిచారని వెళ్లాల్సిన అవసరం లేదు. పిలిచాక వెళ్ళకపోతే బాగోదు. మన పరిస్థితి ఎలా ఉన్నా మన గౌరవం మన చేతుల్లో ఉండాలి. ఎప్పుడో మనల్ని దూరం పెట్టారు, కాని మనం మాత్రం వాళ్లలా మారకూడదు. పేదరికం మన దగ్గర ఉండొచ్చు, కాని మనసు చిన్నదైపోవద్దు. మా అమ్మ బాధ చూడలేక మా నాన్న ఆ పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడు. కాని అక్కడికి వెళ్ళాక మా నాన్న చెప్పిందే నిజమని అర్థమైంది. మనల్ని చూసి పలకరించిన వాళ్ళు తక్కువ, చూసి మళ్లీ తిరిగిపోయిన వాళ్ళు ఎక్కువ. ఆ రోజు డబ్బులేని వాళ్లకి బంధాలు కూడా దూరమవుతాయని అర్థమైంది. మా నాన్న కళ్ళల్లో బాధ కనిపించింది, కాని ఆ బాధని దాచుకుని నిశ్శబ్దంగా నిల్చున్నాడు. నాకెన్ని సమస్యలున్నా నేను ప్రేమించిన అమ్మాయిని మాత్రం మార్చిపోలేకపోతున్నా. ఎలాగైనా మళ్ళీ ఆమెతో మాట్లాడాలి అనుకున్నాను. ఒక్కసారి నా బాధ చెప్పుకుంటే ఆమె అర్థం చేసుకుంటుందని నమ్మాను. ఆమె దూరమైపోయింది, కాని నా మనసు మాత్రం ఇంకా ఆమె దగ్గరే ఆగిపోయింది. జీవితం నన్ను చాలా మార్చింది ప్రియా, కానీ నిన్ను మర్చిపోయేంత కాదు. బాధలు పెరుగుతున్నాయి, కానీ నీ జ్ఞాపకాలు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం మొత్తం దూరమైనా పర్లేదు, కానీ నిన్ను మర్చిపోవడం మాత్రం నా వల్ల కావడం లేదు. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నిన్ను ప్రేమించిన రోజులను మాత్రం మర్చిపోలేకపోతున్నా. నువ్వు వెళ్ళిపోయావు, కాని నీ జ్ఞాపకాలు మాత్రం ఇంకా నాతోనే ఉన్నాయి. ఇంట్లో బాధలు, జీవితంలో అవమానాలు, భవిష్యత్తుపై భయం, ఇన్ని ఉన్నా
నా మనసు మాత్రం ఇంకా నీ దగ్గరే ఆగిపోయింది ప్రియా. ప్లీజ్ Please, నన్ను just try to వదిలేయకు. understand how much I love you. I'm sorry, I can't do this anymore. No, please. We can fix this. You're breaking my heart. I have to go. కానీ ఆమె మాత్రం నా బాధని అర్థం చేసుకోలేదు. నువ్వొక వేస్ట్ గాడివి. నీకు భవిష్యత్తు లేదు, బాధ్యత లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం కూడా నాశనమైపోతుంది. ఇక మీదట నా దగ్గరకు రావద్దు దయచేసి. ఆ బాధ, ఆ అవమానం ఒక్క క్షణంలో నా కోపంగా మారిపోయింది. కొట్టెను. ఆ విషయం వాళ్ళింట్లో తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబం మా ఇంటికి గొడవకొచ్చింది. ఇప్పటికే అవమానాలతో బ్రతుకుతున్న మా కుటుంబానికి ఇంకో పెద్ద బాధ మొదలైంది. నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఆ రోజు మొదటిసారిగా మా నాన్న కలలో నాపై నిరాశ చూశాను. ఆ సంఘటన తర్వాత మా ఊరి జనాలు నన్ను మనిషిలా కాదు, ఒక హంతకుడిలా చూడడం మొదలుపెట్టారు. నేను బయటకొస్తే చూపుల్లో ద్వేషం కనిపించేది. ఇలాంటి వాళ్ళ వల్లే ఊరు పేరుపోతుంది, పెద్ద తప్పు చేసి కూడా సిగ్గులేదు అని అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు. ఊర్లో వాళ్ళు మా అమ్మ నాన్నని తిట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి కొడుకును పెంచారా? తల్లిదండ్రుల పెంపకం బావుంటే ఇలా చేసేవాడా? పనికిరాని కొడుకుని కన్నారని ఇప్పుడు ఊరంతా మాట్లాడుకుంటుంది. నేను చేసిన తప్పుకి శిక్ష మాత్రం నా తల్లిదండ్రులు అనుభవించారు. నా వల్ల మా అమ్మ నాన్న తలదించుకున్నారు, వాళ్ళ ఇంటి ముందుకెళ్లారు. నా మీద పెట్టిన పోలీస్ కేసు తీసేయమని వాళ్ళని బ్రతుమ్లాడుకున్నారు. ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు మా అమ్మ గుండె తట్టుకోలేకపోయింది. ఆ రోజు ఒక్కసారిగా మా అమ్మ కింద పడిపోయింది. మరుసటి రోజు నా మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకున్నారు. కానీ అప్పటికే మా కుటుంబం పూర్తిగా విరిగిపోయింది. ఆ రోజు నాకొక నిజం అర్థమైంది. నా సమస్యలన్నిటికీ సమాధానం నా విజయంలోనే ఉందని. ప్రేమ పోయింది, గౌరవం పోయింది, కానీ ఇంకా నా జీవితం పూర్తిగా పోయలేదు. అందుకే ఎలాగైనా ఒక ఉద్యోగం తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. నన్ను అవమానించిన వాళ్ళకి కాదు, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళ కోసం. ఇక నుంచి నా జీవితం మారాలి. నన్ను పనికిరాదని చూసిన వాళ్లే ఒకరోజు నా విజయాన్ని చూసి షాక్ అవ్వాలి. బాధ నన్ను బలహీనంగా చేయలేదు, బలంగా మార్చింది. ఆ అవమానం నా జీవితానికి ఇంధనమైంది. I knew you'd be నా here. జీవితంలో జరిగిన ప్రతి విషయం నా ఫ్రెండ్కి చెప్పాను. ప్రతిరోజు ఉదయం 5:30 గ్రౌండ్కి వెళ్ళేవాడిని. చెమటతో మొదలయ్యేది నా రోజు. గ్రౌండ్ నుంచి రూమ్కి వచ్చాక సొంతంగా వంట చేసుకునేవాడిని. తర్వాత మళ్ళీ కోచింగ్కి వెళ్ళేవాడిని. ఒకప్పుడు టైంపాస్ కోసం తిరిగిన నేను ఇప్పుడు ప్రతి నిమిషం కోసం పోరాడుతున్నాను. నా అమ్మ నాన్న తలెత్తుకుని బ్రతకాలంటే నేను గెలవాల్సిందే. అలసటుండేది, బాధుండేది, కానీ ఆగిపోవాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. ఆ చెమట చుక్కల్లోనే నా భవిష్యత్తు రూపం తీసుకుంటోంది. ఎంత చదవాలని ప్రయత్నించినా పాత జ్ఞాపకాలే గుర్తుకొచ్చేవి. పుస్తకం తెరిస్తే ఆమె జ్ఞాపకం, కళ్ళు మూస్తే గతంలో జరిగిన అవమానాలు. బయట ప్రపంచంతో పోరాటం కంటే నా ఆలోచనలతో పోరాటం ఇంకా కష్టంగా ఉండేది. ప్రతి రాత్రి గతం నన్ను మళ్ళీ మళ్ళీ చంపేది. బ్రతికే ఉన్నా లోపల మాత్రం నరకంలా అనిపించేది. ఒకప్పుడు జ్ఞాపకాలు ఆనందాన్నిచ్చేవి, ఇప్పుడు అదే జ్ఞాపకాలు నిద్రని దూరం చేస్తున్నాయి. చదువుపై దృష్టి పెట్టాలని అనుకున్నా మనసు మాత్రం ఇంకా గతంలోనే ఇరుక్కుపోయింది. కానీ అదే బాధ ఒకరోజు నన్ను బలంగా కూడా మార్చింది. రూమ్ రెంట్ కోసం, డబ్బుల కోసం క్యాటరింగ్ పనులు కూడా వెళ్ళేవాడిని. పగలు కోచింగ్, ఉదయం గ్రౌండ్, రాత్రి క్యాటరింగ్ పని. జీవితం నన్ను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు,
ఎన్నో నిద్రలేని రాత్రుల తర్వాత ఫైనల్గా నేను ఎదురు చూసిన పోలీస్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. ఎలాగో అలా పోలీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యాను. ఆ రోజు ఎన్నో రోజుల తర్వాత నా కళ్ళల్లో ఆశ కనిపించింది. 6 నెలలు నిద్ర మర్చిపోయి జీవితంతో పోరాడాను. ఫైనల్గా పోలీస్ ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ రోజు వచ్చింది. ఆ రోజు నా భవిష్యత్తు మొత్తం ఆ ఒక్క పరీక్ష మీదే నిలబడింది. ఫైనల్గా నేను కలగన్న పోలీస్ ఎస్ఐ జాబ్ వచ్చింది. ఆ రోజు నా కళ్ళలో కన్నీళ్లున్నాయి. కానీ అవి బాధ వల్ల కాదు, నా అమ్మ నాన్న తలెత్తుకుని బ్రతికే రోజు వచ్చిందనే ఆనందం. ఒక్క తప్పు జీవితాన్ని నాశనం చేయొచ్చు, కానీ అదే జీవితం మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం కూడా ఇస్తుంది. ప్రేమలో ఓడిపోవచ్చు, ప్రపంచం అవమానించొచ్చు, కానీ మన మీద మనం నమ్మకం కోల్పోవద్దు. బాధలు వచ్చినప్పుడు పారిపోవడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం నిజమైన గెలుపు. తల్లిదండ్రుల కన్నీళ్లు మనిషిని పూర్తిగా మార్చగలవు. కష్టపడితే పరిస్థితులు మారతాయి. అవమానం కూడా ఒకరోజు గౌరవంగా మారుతుంది. నన్ను ఓడించింది ప్రేమ కాదు, నా తప్పులు. నన్ను గెలిపించింది అదృష్టం కాదు, నా అమ్మ నాన్న కన్నీళ్ళు. అమ్మాయి కోసం చనిపోవడం కాదు, అమ్మ కోసం బ్రతకాలి. మన బాధ చూసి ఎక్కువగా ఏడ్చేది మన అమ్మే. ప్రపంచం మొత్తం వదిలేసిన చివరి వరకు మన వెంట ఉండేది అమ్మ మాత్రమే. అమ్మ కన్నీళ్లు తుడవటానికి బ్రతకాలి. ఆమె తలెత్తుకుని గర్వపడేలా గెలవాలి. చనిపోతే బాధ ముగుస్తుంది, కానీ అమ్మ బాధ మాత్రం జీవితాంతం ఉంటుంది. అందుకే అమ్మ కోసం బ్రతికి గెలవాలి.